ఎప్పుడైనా అమ్మవారు మీకు కనిపించిందా? చాలా చాలా చక్కగా మాట్లాడిగావమ్మా. ఏమంటుంది మీతో జగన్మాత పిలిస్తే కలిగేటువంటి ప్రత్యక్ష దైవం. ఈ గోనాలలో నేను గుడికి దగ్గరలో ఒక 100 గజాల అవతల కుట్టినవాడిని. ఇక్కడ ఒక హాస్పిటల్ ఉండేది, అక్కడ కుట్టినవాడిని. ఆ పక్కనే కళాసిగూడ స్కూల్లో చదువుకున్నవాడిని. మా అందరికీ కూడా జగన్మాత అంటే ఆడగిడ్డే. ఆడగిడ్డే అంటే ఇంకా 100కి 100 కాళ్ళు ఆడగిడ్డే. ఈవిడ ఎప్పుడు ఏ విధంగా కనబడుతుందా, ఎప్పుడు చూడొచ్చా అనేటువంటి ఉత్సుకత మాకు ఎల్లప్పుడూ ఉంటుంది. నేను బహుశా 7-8 క్లాసులు స్కూల్లో చదువుతున్నాను. ఒక రోజున ఆలయ సిబ్బంది మేమందరం కలిసి వేప చెట్టు కింద కూర్చుని ఉన్నాం. ఇక్కడ ఈ మొదటి నుంచి వస్తున్నటువంటి ఈ పని జాతరని చేసేటువంటి కులాల వాళ్ళందరూ 12 గంటలకి ఈ మనం పెట్టినటువంటి గోణాన్ని, వండిచ్చినటువంటి ఒక 50-60 కిలోల అన్నాన్ని బుట్టలలో ఎత్తుకుని మేళ తాళాలతోటి గ్రామం అంతా తిరగడానికి వెళ్తారు. నా కళ్ళతో సాక్షాత్తుగా చూసినటువంటి విషయం. జగన్మాత ఎప్పుడైతే వాళ్ళు తలకి నూనె రాసుకొని ముఖాన కుంభం పెట్టుకొని ఆ మేళాల చప్పుడు మొదలవుతుందో, త్రిశూలం ధరించి భక్త రక్షణార్థమై జగన్మాత ఆ మేళ తాళాలతో పాటు గ్రామం అంతా తిరిగి పూర్తయిన తర్వాత ఆలయంలోకి వెళ్ళిపోవడం నేను కళ్ళారా చూసినటువంటి విషయం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.